హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్ కలెక్షనే సెట్ బ్యాంగిల్స్ మొత్తం ఈ టోటల్ సెట్ ఎలా చేసుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. 4 కట్ బ్యాంగిల్స్ గోల్డ్ కలర్వి 4 తీసుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ యూస్ చేసి ఈ సైడ్ బ్యాంగిల్స్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ గ్లూ అనేది అప్లై చేసుకొని ఈ డ్రాప్ షేప్ కుందన్స్ అన్నీ ఒక సైడ్కే వచ్చే విధంగా నేను చూపించే విధంగా అటాచ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. ఈ టోటల్ సెట్ చిన్నపిల్లలకి చేశాను. సేమ్ ఇదే సెట్ పెద్దవాళ్ళకి కావాలన్నా చేస్తాను. అలానే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ సెట్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను డిస్ప్లే చేస్తాను వాట్సాప్ నెంబరు. చూస్తున్నారు, ఈ విధంగా మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్కి మొత్తం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ చేశాను కదా, మీరు ఇదే కలర్లో వేరేది ఏదైనా చేసుకోవచ్చు. ఇదండి టోటల్ 4 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా మిడిల్లో ఉన్న రెడ్ బ్యాంగిల్స్ అలానే బ్లూ బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తాను. రెడ్ బ్యాంగిల్స్ కోసం నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ని అటాచ్ చేసి రెడ్ కలర్ థ్రెడ్తో చుట్టాను. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, డ్రాప్ షేప్ గోల్డ్వి, సెరామిక్ అలానే రెడ్ కలర్వి. ఇప్పుడు ముందు ఫస్ట్ ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను. జస్ట్ 5 డ్రాప్స్ పెట్టి ఫ్లవర్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ బ్యాంగిల్కి 4 సైడ్స్ వచ్చే విధంగా 4 డాట్స్ పెట్టుకుని బ్యాంగిల్కి ఆ డాట్స్ పైన ఈ ఫ్లవర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో గ్యాప్ని మాత్రం వేరే కలర్ కుందన్స్తో మనం ఫిల్ చేసుకుంటాం. ముందు ఈ ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవాలి. నాకు ఇక్కడ 6 పెటల్స్ పట్టలేదు, అందుకే 5 పెట్టి ఫ్లవర్ అనేది రెడీ చేశాను. ఇదిగోండి 4 ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో రెడ్ కలర్వి ఐ షేపు 6K కుందన్స్ ఉంటాయి చూసారా, వాటిని అటాచ్ చేస్తాను. దానికోసం నేను ఇక్కడ గ్లూ ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ ఐ షేప్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం మధ్యలో నాకు 5 లైన్స్ కింద పట్టినవి ఈ కుందన్స్ టోటల్గా. ఈ కుందన్స్ పెట్టుకున్న తర్వాత మీకు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఒక్కో రింగ్ అవి కొంచెం ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తాయి కదా కుందన్స్, వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవ్వండి ఓవరాల్గా బ్యాంగిల్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో ఫ్లవర్కి మధ్యలో కొద్దిగా గ్లూ అప్లై చేసి దానిపైన సెరామిక్ వైట్ 3mm కుందన్ని అటాచ్ చేసుకోవాలి ప్రతి ఫ్లవర్ పైన. మధ్యలో ఉన్న రెడ్ బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్లూ బ్యాంగిల్స్ నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ ఆల్రెడీ ర్యాప్ చేసి ఉంచాను బ్లూ కలర్వి. దీనికి ఇప్పుడు జస్ట్ సింపుల్గా గోల్డ్ కలర్ బీడ్స్ చిన్నవి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి డిజైన్ చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి ఒక గోల్డ్ బీడ్ అనేది అటాచ్ చేశాను, కానీ దీనికన్నా 3 బీడ్స్ అటాచ్ చేస్తే లుక్ బాగుందని మళ్ళీ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి ఒక్కో డాట్ దగ్గర 3 గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి అటాచ్ చేశాను. అవి అటాచ్ చేసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తాయి అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి 3 బీడ్స్ అటాచ్ చేసిన తర్వాత మీకు బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. మొత్తం ఈ గోల్డ్ కలర్వి, రెడ్ కలర్వి, బ్లూ కలర్ బ్యాంగిల్స్ మొత్తం ఈ 3టిని సెట్ చేసి మీకు బ్యాంగిల్స్ అనేవి ఎలా రెడీ చేసుకుంటే బాగుంటుంది అన్నది నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. అలానే ఈ బ్యాంగిల్ సెట్కి కావాల్సిన కుందన్స్ అంటే ఎక్స్ట్రా కుందన్స్ కూడా ఇప్పుడే నేను ప్యాకెట్లో వేసి ఉంచేసుకున్నాను. ఎందుకంటే ప్యాక్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఏ మెటీరియల్ యూజ్ చేసామో అవి కొద్దిగా ఒక ప్యాకెట్లో వేసాను. ఎందుకంటే ఇవి ఏమైనా మేబీ ఎందుకైనా మంచిదని కొన్ని ఎక్స్ట్రా కుందన్స్ బీడ్స్ వేసి ప్యాక్ చేస్తున్నాను.
దీనివల్ల యూజ్ ఉంటుంది కదా కస్టమర్కి, దానికోసం. ఇదిగోండి టోటల్ సెట్ బ్యాంగిల్స్ మనము ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ పరికిణి మీద చేసిన సెట్. అలాగే ఈ గోల్డ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ యూస్ చేసి దేనికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్స్ కనుక మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.